హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో సీజన్తో కానీ వయసుతో కానీ సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడే రాగులతోటి 2 రకాల జావ రెసిపీలను చూపించబోతున్నాను. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసే టైం లేనప్పుడు ఇలా రాగి మాల్ట్ కనుక చేసుకుని తీసుకుంటే మధ్యాహ్నం లంచ్ దాకా కూడా అస్సలు ఆకలి అనేది వేయదు. మరి లేట్ చేయకుండా ఈ హెల్తీ రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం ఒక గిన్నెలోకి 1.5 గ్లాస్ వరకు వాటర్ని తీసుకోవాలి. నేను తీసుకునే రాగి పిండికి ఈ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు తీసుకునే పిండిని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుని కొద్దిగా మరగనివ్వాలి. ఇది మరిగేలోగా రాగి పిండిని నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకుంటున్నాను. దాంట్లోకి కొద్దిగా వాటర్ని పోసుకుంటూ ఉండలు లేకుండా ఇలా కలుపుకుని రెడీగా ఉంచుకోవాలి. నీళ్లు బాగా మరిగేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ని తగ్గించుకుని రాగి పిండిని ఇంకొకసారి కలుపుకున్నాక నీళ్ళల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే కొంచెం దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. దీంతోటే నేను 2 రకాల రాగి జావల్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి దీంట్లో సగాన్ని నేను పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ మనం స్వీట్ రాగి జావని ఎలా చేసుకోవాలో చూద్దాము. మిగిలిన రాగి జావలోకి స్వీట్నెస్కి సరిపడా బెల్లం తురుముని వేసుకుని పాలను కూడా వేసుకోవాలి. మీకు నచ్చితే యాలకుల పౌడర్ని కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. బెల్లం పూర్తిగా కరిగేంత వరకు బాగా కలుపుకుని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే స్వీట్ రాగి జావ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మనం చల్లారబెట్టుకున్న రాగి అంబలిని తీసుకుని దాంట్లోకి కొద్దిగా పులిసిన మజ్జిగని టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకుని కలుపుకుంటే మజ్జిగతో చేసుకునే రాగి జావ కూడా రెడీ అయిపోతుంది. స్వీట్ రాగి జావలో మీరు కావాలి అనుకుంటే కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. మజ్జిగతో చేసుకున్న రాగి అంబలిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవచ్చు. రాగుల్లో కాల్షియం ఐరన్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎదిగే పిల్లలకి రక్తహీనత లేకుండా ఉండడానికి, బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే డయాబెటిక్ పేషెంట్స్కి కూడా షుగర్ లెవెల్స్ని బాగా కంట్రోల్ చేస్తుంది. ఈ హెల్తీ రెసిపీస్ని మీరు తప్పకుండా మీ ఇంట్లో రెగ్యులర్గా తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి.